హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి సెన్సిటివిటీ. సో చాలామంది ప్లానింగ్ మీద వీడియో చేయమని అడిగినారు. సో ప్లానింగ్ మీద వీడియో రేపు చేస్తా, రేపు లేకుంటే ఎల్లుండి చేసేస్తా. ఇవాళ మాత్రం సెన్సిటివిటీ గురించి మాట్లాడుకుందాం, అంటే కంట్రోల్ సిస్టమ్స్. ప్లానింగ్ నేను పక్కా చేస్తా. ఆ తర్వాత మీరు ఫాలో అవ్వండి. మ్యాక్సిమం రేపే చేయడానికి ట్రై చేస్తా. వర్స్ట్ కేసెస్లో ఎల్లుండి చేసేస్తా. సో ఇవాళ టాపిక్ వచ్చేసి సెన్సిటివిటీ. సో ఏంటిదిరా ఈ సెన్సిటివిటీ అంటే ఏంటిదిరా అంటే, ఇప్పుడు మనం వర్డ్ వినగానే ఆల్రెడీ మనం ఫెమిలియర్ వర్డ్ ఇది సెన్సిటివ్. దాన్ని కొంచెం ఇది ఏమంటారు, సెన్సిటివిటీ అన్నా కూడా దానికి రిలేటెడే. సో సెన్సిటివ్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం డైలీ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే డైలీ లైఫ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన చుట్టూ చాలా మంది సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు. అంటే ఏంటిది సెన్సిటివ్ అంటే, ఇప్పుడు ఒకడున్నాడు అంటే ఆ అబ్బాయి చాలా సెన్సిటివ్ అనుకోండి. మీరు బాగా మాట్లాడినారు అనుకోండి, తను నవ్వుతా బాగానే మాట్లాడతాడు. అట్లా కాకుండా మీరు ఏదైనా కొంచెం సీరియస్ అయినారనుకోండి, సెన్సిటివ్ వాళ్ళు ఏం చేస్తారు, ఏడ్చేస్తారు లేదా ఫీల్ అయిపోతారు. సో ఇక్కడ ఏంటిది సెన్సిటివిటీ అంటే, ఇప్పుడు ఒక పారామీటర్ ఉంది కదా, మన మాటలు అనేది ఒక పారామీటర్ లాగా ట్రీట్ చేస్తే, అంటే జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం అవ్వడం కోసం. సో మన మాటల్ని ఒక పారామీటర్ లాగా ట్రీట్ చేస్తే, మన మాటలు చేంజ్ అయ్యే కొద్దీ ఆ అబ్బాయిలో చేంజ్ వస్తుంది కదా. అంటే బాగా మాట్లాడినప్పుడు బాగున్నాడు, కొంచెం గట్టిగా మాట్లాడితే సెన్సిటివ్ కాబట్టి ఏడుస్తున్నాడు. సో ఆ అబ్బాయి బిహేవియర్లో మన మాటల్ని బట్టి చేంజ్ వస్తుంది కాబట్టి అప్పుడు ఏమంటాం రా అంటే, దట్ ఫెలో ఈజ్ సెన్సిటివ్ టు పారామీటర్ విచ్ ఆర్ అవర్ వర్డ్స్. సో దట్ బాయ్ ఈజ్ సెన్సిటివ్ టు అవర్ వర్డ్స్. సో దీన్నే సెన్సిటివిటీ అంటాం. సో మీకు అర్థమైంది అనుకుంటా కొంచెమన్నా, అంటే ఐడియా కోసం జనరల్గా ఎగ్జాంపుల్ చెప్పిన. సో ఇక్కడ మన వర్డ్స్ అనే పారామీటర్స్ చేంజ్ అయ్యే కొద్దీ ఆ అబ్బాయి బిహేవియర్లో కూడా చేంజ్ వస్తుంది కాబట్టి ఆ అబ్బాయి మన వర్డ్స్కి సెన్సిటివ్. సో ఆ అబ్బాయి బిహేవియర్ అనేది మన వర్డ్స్కి సెన్సిటివ్ అని అంటాం. అంటే మ్యాథమెటికల్గా ఎట్లా చెప్తామరా అంటే సెన్సిటివిటీని, సపోజ్ ఒక ఫంక్షన్ తీసుకోండప్ప, y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 2x + 5 తీసుకోండి. ఇది ఏం ఫంక్షను? సో ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్. ఇక్కడ ఏమైతుంది, y అనే పారామీటర్ ఎక్స్ చేంజ్ అయ్యే కొద్దీ y కూడా చేంజ్ అవుతా వస్తుంది, అంతే కదా. అక్కడ y అంటే ఏంటిది, డిపెండెంట్ వేరియబుల్. దేని మీద డిపెండెంట్ వేరియబుల్? ఎక్స్ అనే ఇండిపెండెంట్ వేరియబుల్ మీద y అనేది డిపెండ్ అవుతుంది. సో ఎక్స్ చేంజ్ అయ్యే కొద్దీ y కూడా చేంజ్ అవుతా ఉంటుంది. సో ఈ చేంజ్ ఇన్ y విత్ రెస్పెక్ట్ టు ద చేంజ్ ఇన్ పారామీటర్ x, ఇఫ్ y ఈస్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు ద చేంజ్ ఇన్ పారామీటర్ x, దెన్ y ఈస్ సెట్ టు బి సెన్సిటివ్ విత్ పారామీటర్ x. అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ఎక్స్ వై అనుకోండి, ఎక్స్ 1 తీసుకున్నారనుకోండి, ఏమైతుంది వై ఏమైతుంది 7 అవుతుంది. ఎక్స్ 2 తీసుకుంటే వై 9 అవుతుంది. ఎక్స్ 3 తీసుకుంటే వై ఏమైతుంది 11 అవుతుంది. 4 తీసుకుంటే వై వచ్చేసి 13 అవుతుంది. సో ఎక్స్ అనే వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటా పోతే మనకు వై అనే వాల్యూ ఎట్లా చేంజ్ అవుతుంది, 2 యూనిట్స్ చేంజ్ అవుతుంది. సో ఈ ఎక్స్ అనే పారామీటర్ చేంజ్ అయ్యే కొద్దీ వైలో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఈ వై ఈజ్ సెన్సిటివ్ టు ఎక్స్ అని అంటాము. ఈ సెన్సిటివిటీని ఎట్లా డిఫైన్ చేస్తామరా ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్ కంటే, చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ఎక్స్. దీన్నే ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్ వై యొక్క సెన్సిటివిటీ అంటాము. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా సెన్సిటివిటీ అంటే ఏంటిదని, జనరల్ ఎగ్జాంపుల్ అండ్ ఒక మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్తో. ఇప్పుడు మనం కంట్రోల్ సిస్టమ్స్లోకి వెళ్దాం. కంట్రోల్ సిస్టమ్స్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకుంటారా అంటే, ఒక క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుంటా. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఒక క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకున్నా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నానండి. సో ఇక్కడ ఫార్వర్డ్ పాత్ గెయిన్ g(s) ఉంటుంది, ఇక్కడ ఫీడ్బ్యాక్ h(s) ఉంది. సో సమ్ ఇన్పుట్ ఇచ్చినాం, అవుట్పుట్ వచ్చింది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నా. సో ఇప్పుడు ఈ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి, ఈ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైతుంది, క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, g(s) నెగిటివ్ ఫీడ్బ్యాక్కి g(s) డివైడెడ్ బై 1 + g(s) ఇంటూ h(s). సో నేను సింపుల్గా g(s)ని g అని రాసేస్తా, g డివైడెడ్ బై h(s)ని h అని రాసేస్తా, 1 + g ఇంటూ h. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైంది, క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లేండి, నేను సింపుల్గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆర్ టీతో డినోట్ చేస్తా. ఏమైంది, g డివైడెడ్ బై
1 ప్లస్ GH అయింది. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది 2 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏ పారామీటర్స్? G అనే ఒక పారామీటర్, H అనే ఒక పారామీటర్స్. సో ఈ 2 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది ఏంటిది? ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఈ 2 పారామీటర్స్ చేంజ్ అయితే ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమంటాం? దిస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ సెన్సిటివ్ టు బోత్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ G అండ్ ఫీడ్బ్యాక్ అండ్ అదే ఏమంటారు? ఫీడ్బ్యాక్ పాత్ ని H. సో బోత్ G అండ్ H మీద దిస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ సెన్సిటివ్ టు బోత్ G అండ్ H అంటాం. సో అది ఎట్లా డినోట్ చేస్తాం రా అంటే అదే చేంజ్ ఇన్ T విత్ రెస్పెక్ట్ టు G is equals to sensitivity of T with respect to G is equals to dou T divided by dou G. అంటే పార్షియల్ చేంజ్ ఇన్ T with respect to అదే డివైడెడ్ బై పార్షియల్ చేంజ్ ఇన్ G. సో ఇప్పుడు ఏం రాస్తాం దీన్ని? dou T అంటే అదే సెన్సిటివిటీ ఆఫ్ T with respect to G is equals to dou T divided by T divided by dou G divided by G. సో దీన్ని నేను ఈ విధంగా రాసుకున్నా. ఎందుకు రాసుకున్నా అంటే పర్సెంటేజ్ చేంజ్ కనుక్కుంటున్నా. అంటే ఒరిజినల్ వాల్యూ అంటే T అనేది ఒరిజినల్ వాల్యూ కదా, డో T అనేది ఏంటిది? చేంజ్ ఇన్ T. సో ఒరిజినల్ వాల్యూతో ఎంత చేంజ్ అయింది తెలుసుకోవడాన్ని డో T బై పర్సెంటేజ్ చేంజ్ అందాం, అంటే డో T బై T. అలానే డో G బై G అంటే ఒరిజినల్ వాల్యూతో ఎంత చేంజ్ అయింది కనుక్కోవడం కోసం డో G బై G రాసిన. సో ఇది ఓవరాల్గా ఏమవుతుంది? డో T డివైడెడ్ బై డో G ఇంటూ పైకి వెళ్తే G డివైడెడ్ బై T అవుతుంది. అంతే కదా. అప్పుడు ఏం రాస్తున్నాం మనం? సెన్సిటివిటీ ఆఫ్ T విత్ రెస్పెక్ట్ టు G ఈజ్ ఈక్వల్స్ టు డో T బై డో G ఇంటూ G బై T. సో ఇప్పుడు ఏముంది? మనం T అనేది ఇక్కడ ఉంది చూడండి. సో దీన్ని సాల్వ్ చేయండి. సో డో బై డో G ఆఫ్ G divided by 1 plus GH. ఈ ఇంటూ G బై T ఉంది, తర్వాత రాసుకుందాం పక్కన. సో ఇది ఏమైతుంది? U బై V కదా. సో V ఇంటూ U డాష్ అంటే 1 మైనస్ U ఇంటూ V డాష్ అంటే ఏమొస్తుంది? H డివైడెడ్ బై 1 ప్లస్ GH హోల్ స్క్వేర్. సో ఇంటూ ఏముంది ఇక్కడ? H డివైడెడ్ బై T అంటే ఏముంది? మళ్ళీ G బై 1 ప్లస్ GH. సో దీన్ని సాల్వ్ చేస్తే సెన్సిటివిటీ ఆఫ్ T విత్ రెస్పెక్ట్ టు G ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుందా? GH క్యాన్సిల్ పోతే 1 డివైడెడ్ బై 1 ప్లస్ GH హోల్ స్క్వేర్ ఇంటూ H ఇంటూ 1 ప్లస్ GH డివైడెడ్ బై G ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ GH. ఇది క్యాన్సిల్ అయింది. ఏమైంది? H డివైడెడ్ బై G ఇంటూ 1 ప్లస్ GH. సో ఇంతే కదా. ఏమైనా తప్పు చేసినట్లున్నా? ఓకే, ఇక్కడ తప్పు చేసిన చూడండి. ఏం చేసిన అంటే G బై T అంటే H బై T రాసిన. సో ఇది G అయితే G క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ సెన్సిటివిటీ ఆఫ్ T విత్ రెస్పెక్ట్ టు G ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది? 1 బై 1 ప్లస్ GH. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏముంది? మనం ఏం చూసినాం? సెన్సిటివిటీ ఆఫ్ T అంటే T ఎట్లా G చేంజ్ అయ్యే కొద్దీ T ఎలా చేంజ్ అవుతుంది అంటే ఎంత సెన్సిటివ్ ఉంది అనేది కనుక్కున్నాం. అలానే T అనేది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది H చేంజ్ అయినా కూడా చేంజ్ అవుతుంది కదా. సో సెన్సిటివిటీ ఆఫ్ T విత్ రెస్పెక్ట్ H కూడా కనుక్కోవాలి కదా. సో అది కూడా ఒకసారి కనుక్కున్నాం. సో నెక్స్ట్ పేజ్ ఇక్కడ చేద్దాం. సో ఏం కనుక్కుంటాం? సెన్సిటివిటీ ఆఫ్ T విత్ రెస్పెక్ట్ టు H ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతున్నాయా? డో T డివైడెడ్ బై డో H. సో దీన్ని ఎట్లా రాస్తాం రా అంటే చేంజ్ ఇన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే చేంజ్ కూడా ఎట్లా తీసుకుంటాం అంటే పర్సంటేజ్ చేంజ్ చేసుకుంటాం. ఎందుకు? విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ వాల్యూ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఎంత చేంజ్ అవుతుంది అన్నది కనుక్కుంటాం. డివైడెడ్ బై డో H డివైడెడ్ బై H. సో ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది? డో T డివైడెడ్ బై డో H ఇంటూ ఏమైంది అనేది H డివైడెడ్ బై T. అంతే కదా.
సో నీకు ట్రీ అంటే ఏముంది ఇక్కడ, g డివైడెడ్ బై 1 ప్లస్ gh ఉంది, అంతేనా. సో దీని నుంచి ∂t డివైడెడ్ బై ∂h అంటే ఏమవుతుంది, u బై v. మళ్ళీ సేమ్ ఫార్ములా వేయండి, v ఇంటూ ఈసారి u డాష్ అంటే 0 మైనస్ u ఇంటూ v డాష్ అంటే ఎంత, 0 ప్లస్ g. సో g డివైడెడ్ బై 1 ప్లస్ gh హోల్ స్క్వేర్ ఇంటూ h బై టౌ ఉంది కదా, h డివైడెడ్ బై g డివైడెడ్ బై 1 ప్లస్ gh, అంతే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం 0 అయిపోతుంది అండి, మైనస్ g స్క్వేర్ ఇంటూ h డివైడెడ్ బై మైనస్ g స్క్వేర్ ఇంటూ h ఇంటూ 1 ప్లస్ gh డివైడెడ్ బై 1 ప్లస్ gh హోల్ స్క్వేర్ ఇంటూ ఈ g ఒకటి మిగిలింది కదా ఇంటూ g. సో g క్యాన్సల్, 1 ప్లస్ gh ఇది క్యాన్సల్. ఇప్పుడు ఏమైంది మనకి, మైనస్ gh డివైడెడ్ బై 1 ప్లస్ gh. సో ఏమొచ్చిందయ్యా అంటే సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఫీడ్బ్యాక్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ gh డివైడెడ్ బై 1 ప్లస్ gh. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంతవరకు క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తీసుకున్నాం, ఇప్పుడు ఓపెన్ కంట్రోల్ సిస్టమ్ తీసుకుందాం. ఆర్ మీరేమంటాం ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనండి. సో ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తీసుకుంటే ఇక్కడ ఏముంది మనకి, ఒక్కటే ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఉంటుంది, ఏంది g(s). సో ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చూసుకుంటాం, ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, g(s). సింపుల్గా ఏం రాస్తా, g అని రాస్తా. ఇప్పుడు ఏముంది, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది చేంజెస్ విత్ ఓన్లీ పారామీటర్ జీతో మాత్రమే కదా, g చేంజ్ అయితే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ సెన్సిటివ్ విత్ రెస్పెక్ట్ టు g కదా. సో అదే కనుక్కో, సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు g ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ మళ్ళీ మొత్తం ∂t డివైడెడ్ బై t డివైడెడ్ బై ∂g డివైడెడ్ బై g. సో ఇది మీకు తెలుసు కదా, చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ వాల్యూ అంటే పర్సంటేజ్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ వాల్యూ. సో ఇప్పుడు ఏమవుతుంది, ∂t డివైడెడ్ బై ∂g ఇంటూ g బై t అవుతుంది, అంతేనా. ఇప్పుడు ఏమవుతుంది, ∂t డివైడెడ్ బై ∂g అంటే 1 అయిపోతుంది ఇంటూ g డివైడెడ్ బై, ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కూడా ఏముంది ఇక్కడ, gనే ఉంది. ఏమైంది ఇప్పుడు నీకు, ఇది కూడా ఇంపార్టెంటే, sensitivity of transfer function with respect to g for open control system is 1. Therefore, సో ఇప్పుడు నువ్వు ఏం చేసినావా ఈ వీడియో మొత్తంలో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తీసుకున్నాం. క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కున్నాం. సో ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఏ వేరియబుల్స్ తో చేంజ్ అవుతుంది, ఫార్వర్డ్ పాత్ గెయిన్ g అండ్ ఫీడ్బ్యాక్ పాత్ h తో చేంజ్ అవుతుంది. సో g అండ్ h కి సెన్సిటివిటీ కనుక్కున్నాం ఫర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. తర్వాత ఏం చేసినావు, ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తీసుకున్నాం. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తీసుకుని ఏం చేసినావు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకున్నాం. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది దేనితో చేంజ్ అవుతుంది, ఏ పారామీటర్ వల్ల చేంజ్ అవుతుంది, g అనే పారామీటర్ వల్ల చేంజ్ అవుతుంది. ఒక్క నిమిషం లైటింగ్. సో g అనే పారామీటర్ వల్ల చేంజ్ అవుతుంది. సో ఈ g ని చేంజ్ చేసుకుంటూ సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కున్నాం. సో ఈ 3 రిజల్ట్స్ చూసినాం. సో ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఏం మాట్లాడుకుంటాం రా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఒకటి కన్సిడర్ చేసుకో. g(s) మొత్తం నెగిటివ్ ఫీడ్బ్యాక్, h(s) నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఇన్పుట్ అవుట్పుట్. అలానే ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ కూడా తీసుకో. సో ఇక్కడ రాస్తానని క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్, ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ కన్సిడర్ చేసుకో. ఏముంది, g(s) ఇన్పుట్ అవుట్పుట్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్తారా అంటే, ఇక్కడ ఎక్స్టర్నల్ పారామీటర్స్ అనేవి ఏంటివి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏముంది మనకి, g డివైడెడ్ బై 1 ప్లస్ gh. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏముంది, సింపుల్ గా g. సో దీనికి ఎక్స్టర్నల్ పారామీటర్స్ ఏంటివి, g అండ్ h. ఇక్కడ ఎక్స్టర్నల్ పారామీటర్స్ ఏంటివి, ఓన్లీ g. సో ఈ సెన్సిటివిటీ అనేది ఎలా ఉండాలి అంటే, మోర్ సెన్సిటివ్ ఉండాలా, లేదంటే ఒక సిస్టమ్ అనేది, ఇప్పుడు క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తీసుకున్నాం, ఈ ఎక్స్టర్నల్ పారామీటర్స్ కి ఈ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనేది మోర్ సెన్సిటివ్ ఉండాలా, లెస్ సెన్సిటివ్ ఉండాలా, దాని గురించి మాట్లాడుకుంటాం. సో
ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరంతా ఏం చేస్తున్నారు, గేట్కి ప్రిపేర్ అవుతున్నారప్ప. గేట్కి ప్రిపేర్ అవుతుంటే మీకు ఒక ఎక్స్టర్నల్ పారామీటర్ మీకు ఎవడో ఒకడు శత్రువు ఉన్నాడు అనుకోండి. వాడేం చేస్తాడు, అరే గేట్ 1 lakh మెంబర్స్ రాస్తారా, నీకు ముందే చదువు రాదు, నీకు అవసరమా చదవడం, వదిలేసాయి, ఎట్లా మనకు ర్యాంక్ రాదు ఏం రాదు అని ఎక్స్టర్నల్గా వాడు ఏం చేస్తూ ఉంటాడు, వాడి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. ఏం చేయనీకి, నీ పర్ఫార్మెన్స్ని తగ్గించడం కోసం. సో నువ్వేం చేస్తావు, దానికి సెన్సిటివ్గా రియాక్ట్ అయ్యి మోర్ సెన్సిటివ్గా రియాక్ట్ అయ్యి నీ ప్రిపరేషన్ ఆపేసినావు అనుకో, ఏమవుతుంది, గేట్లో నీకు 100 లోపు 500 లోపు వచ్చే ర్యాంకు కూడా డిస్క్వాలిఫై అయిపోతావు. అట్లా కాకుండా ఆ ఎక్స్టర్నల్ పారామీటర్ పెట్టే ఎఫెక్ట్ని నువ్వు నెగ్లెక్ట్ చేసేసి నీ పర్ఫార్మెన్స్ అట్లే పెంచుకుంటా పోయినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, టాప్ 100 టాప్ 500 వచ్చేసి మంచి ర్యాంక్ కొడతావు. సో ఎక్స్టర్నల్ పారామీటర్స్ వల్ల సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది లెస్ సెన్సిటివ్ ఉంటే ఆ సిస్టమ్ ఏమంటాం రా అంటే గుడ్ సిస్టమ్ అంటాం. అట్లా కాకుండా ఎక్స్టర్నల్ పారామీటర్స్ వల్ల మోర్ సెన్సిటివ్ ఉందనుకోండి, అట్లాంటి సిస్టమ్ ఏమంటాం రా అంటే లెస్ యూస్ఫుల్ సిస్టమ్ అంటాం, అంటే వేస్ట్ సిస్టమ్ అనుకోండి మొదటిగా చెప్పాలంటే. ఇప్పుడు నేనేం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ G ఈజ్ ఈక్వల్స్ టు 1000 ఉంది, H ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చినాడంటే 10 ఉందప్ప. ఇప్పుడు ఏం చేసిన నేను, సో వదిలే, సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు G ఫార్ములా ఏమొచ్చింది మనకి, 1/1 ప్లస్ GH వచ్చింది. సో సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు G అంటే ఏంటి, దాని మీనింగ్ ∂T డివైడెడ్ బై ∂G ఇంటూ G/T ఈజ్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ GH వచ్చింది. ఇక్కడ కూడా ఏంది, సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు G ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది, ∂T డివైడెడ్ బై ∂G ఇంటూ G/T ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చింది, 1 వచ్చింది కదా. సో ఇక్కడ నేనేం చేస్తారా అంటే G ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 1000 తీసుకుంటా, ∂G/G ఈజ్ ఈక్వల్స్ టు అంటే చేంజ్ ఇన్ G విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ G ఈజ్ ఈక్వల్స్ టు ఎంత తీసుకుంటా, 100% తీసుకుంటానండి. సో ఇప్పుడు ఏమవుతుందిరా అంటే ఇక్కడ ∂T/T ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ∂T/T ఈజ్ ఈక్వల్స్ టు ∂G/G అవుతుంది కదా. సో ఈ ఈక్వేషన్ నుండి ∂T/T ఈజ్ ఈక్వల్స్ టు ∂G/G అవుతుంది. సో ∂T/T ఈజ్ ఈక్వల్స్ టు ∂G/G ఎంత తీసుకున్నా, నేను 10% తీసుకున్నా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదిరా అంటే, ఇప్పుడు నువ్వు G అనే పారామీటర్ 10% చేంజ్ అవుతా ఉందనుకోండి, నీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కూడా సేమ్ అమౌంట్తో ఎఫెక్ట్ అవుతా ఉంది. సో సిస్టమ్ యొక్క ఎక్స్టర్నల్ పారామీటర్స్కి మోర్ సెన్సిటివ్ కాబట్టి ఇక్కడ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ని వేస్ట్ అంటాం, అంటే నాట్ మచ్ ఎఫిషియంట్ సిస్టమ్. సో ఎందుకు నాట్ మచ్ ఎఫిషియంట్, ఎక్స్టర్నల్ పారామీటర్స్కి ఫుల్లీ సెన్సిటివ్ ఉంది ఇది. ఈ ఎక్స్టర్నల్ పారామీటర్స్ ఎంత చేంజ్ అవుతున్నాయో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కూడా అంతే చేంజ్ అవుతా ఉంది. సో అలాంటప్పుడు మనకి ఏం యూజ్ ఉంటుంది, దీనివల్ల ఏం యూజ్ లేదు. కాబట్టి ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లెస్ ఎఫిషియంట్ సిస్టమ్స్ లో ఎక్కువ ఇవి వాడము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తారా అంటే, ఇక్కడ కూడా నేను G ఈజ్ ఈక్వల్స్ టు 1000, H ఈజ్ ఈక్వల్స్ టు 10, ∂G/G ఈజ్ ఈక్వల్స్ టు 10% తీసుకున్నాం. సో అప్పుడు ఏమవుతుందిరా అంటే ∂T/T డివైడెడ్ బై ∂G/G అంటే 10% ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై 1 ప్లస్ G ఎంత 10³ ఇంటూ H అంటే ఎంత 10. సో ∂T/T ఏమవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు, ఇది పర్సంటేజ్లోనే ఉందిలే. సో 10% డివైడెడ్ బై 1 ప్లస్ 10⁴. సో అప్రాక్సిమేట్లీ ఏం చేస్తావు, 10⁴ రాసేసుకో. సో అప్పుడు ఏమవుతుంది నీకు 0.0001 ఇంటూ 10%. సో ఏమైంది నీకు 0.001% ∂T/T. సో G అనేది 10% చేంజ్ అవుతా ఉంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎంత చేంజ్ అయింది, 0.001%. అంటే ఆల్మోస్ట్ దెర్ ఈస్ నో చేంజ్ అనుకోండి. సో G అనే ఎక్స్టర్నల్ పారామీటర్ ఎఫెక్ట్ వల్ల ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది చాలా నెగ్లిజిబుల్ చేంజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, ఇక్కడ ఈ కంట్రోల్ సిస్టమ్ని కొంచెం ఎఫిషియెంట్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. కొంచెం మంచి
మంచి కంట్రోల్ సిస్టమ్ అంటాం, అంటే ఎఫిషియెంట్లీ యూజ్డ్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. సో అట్లా కాకుండా డ్యూ టు హెచ్ చూడండి. సో మీరు ఏం చేస్తారు, సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి. హెచ్ ఈజ్ ఈక్వల్స్ ఏముంది మనకి 10 ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, డో హెచ్ బై హెచ్ కూడా ఏం తీసుకుంటారు, 10% తీసుకోండి. ఇప్పుడు ఏమైతుంది మనకి, సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏమింది, ఫార్వర్డ్ పాత్ అదే ఫీడ్బ్యాక్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు డో టీ డివైడెడ్ బై టౌ డివైడెడ్ బై డో హెచ్ బై హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎంత మనకు వాల్యూ వచ్చింది కదా, సో వాల్యూ మైనస్ GH డివైడెడ్ బై 1 ప్లస్ GH ఉంది. ఓకే, మైనస్ GH డివైడెడ్ బై 1 ప్లస్ GH వచ్చింది కదా. సో నీకు G అంటే ఎంత ఉంది, 1000 తీసుకున్నా, మైనస్ 1000 ఇంటూ హెచ్ అంటే ఎంత తీసుకున్నా, 10 డివైడెడ్ బై 1 ప్లస్ 1000 ఇంటూ 10. సో అప్రాక్సిమేట్లీ ఏం చేస్తావురా అంటే ఈ 1ని నెగ్లిజిబుల్ చేసేస్తే -1 వచ్చేస్తుంది. సో డో టీ డివైడెడ్ బై టీ డివైడెడ్ బై డో హెచ్ బై హెచ్ అంటే ఎంత, 10%. దేర్ ఫోర్ డో టీ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు -10% వచ్చింది. సో ఇక్కడ కూడా నువ్వు ఏం చెప్తావురా అంటే, ఇప్పుడు నీకు చూడు ఇక్కడ హెచ్ అనేది 10% చేంజ్ అవుతా ఉంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కూడా ఏమవుతుంది, -10% చేంజ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇది ఎంత చేంజ్ అవుతుందో, హెచ్ అనేది ఎంత చేంజ్ అవుతుందో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కూడా అంతే చేంజ్ అవుతుంది. సో ఇది కూడా యూజ్లెస్. అంటే యూజ్లెస్ అంటే ఏంటిది, ఈ ఎక్స్టర్నల్ పారామీటర్ మనం ఎట్లా పెట్టుకోవాలరా అంటే, ఎందుకంటే దీనివల్ల ఎక్కువ మనకు స్టెబిలిటీ అదే ఎక్కువ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సెన్సిటివిటీని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఈ వాల్యూని ఎట్లా తీసుకోవాలంటే, ఫీడ్బ్యాక్ పాత్ని ఎక్కువ సిస్టమ్ స్టేబుల్ అయ్యేటట్లు ఎట్లా పాసిబుల్ అవుతుందో, అంటే మనం సిస్టమ్ డిజైన్ చేసుకునేటప్పుడు చెప్తున్నా. సో ఆ విధంగా హెచ్ వాల్యూని నువ్వు తీసుకోవాలి. సారీ, ఇవాళ డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయినాయి. ఇక్కడ ఫ్లాట్ దగ్గర కరెంట్ పోయింది. సో చూడండి, ఇప్పుడు ఏముంది, హెచ్ అనే వాల్యూని ఎట్లా తీసుకోవాలరా అంటే, సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు హెచ్ వల్ల ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి హెచ్ మనం ఎట్లా తీసుకోవాలంటే, సిస్టమ్ అనేది స్టేబుల్ ఉండేటట్లు ఏ వాల్యూ ఆఫ్ హెచ్ పాసిబుల్ ఉంటుందో ఆ విధంగా తీసుకోవాలి. కానీ జీ వల్ల ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ అనేది చాలా నెగ్లిజిబుల్ ఉంది. కాబట్టి ఈ జీ అనే పారామీటర్ ఎట్లన్నా ఉండని, నీకు ఎట్లా దీని మీద ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి నువ్వు జీ వాల్యూ ఎట్లన్నా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇది సెన్సిటివిటీ గురించి. సో సెన్సిటివిటీ టాపిక్ అనేది కంట్రోల్ సిస్టమ్స్లో అంటే థియరిటికల్గా కొంచెం ఇంపార్టెంట్. గేట్లు క్వశ్చన్స్ కంపారిటివ్లీ చాలా తక్కువే వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేస్తాం రా అంటే, ఒకసారి సమ్మరీ చూసుకుందాం, ఏమేమి మాట్లాడుకున్నాం ఇంతసేపు అనేసి. సో ఏం మాట్లాడుకున్నాం, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్కి తీసుకుంటే సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు జీ. సో దీన్ని ఎట్లా రాసుకుంటాం, డో టీ డివైడెడ్ బై టీ డివైడెడ్ బై డో జీ డివైడెడ్ బై జీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, 1/1 ప్లస్ GH వచ్చింది. నెక్స్ట్ సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డో టీ డివైడెడ్ బై టీ డివైడెడ్ బై డో హెచ్ డివైడెడ్ బై హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, -GH డివైడెడ్ బై 1 ప్లస్ GH వచ్చింది. నెక్స్ట్ ఓపెన్ కంట్రోల్ సిస్టమ్ తీసుకుంటే, సో sensitivity of transfer function with respect to forward path gain is equals to dou t divided by tau, అదే dou t divided by t divided by dou g divided by g is equals to ఏమొచ్చింది, 1 వచ్చింది. సో ఈ ఫార్ములాస్ ఇంపార్టెంటే. నెక్స్ట్ ఏముంది, మనం ఏం చేసినాం, క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టంలో ఈ కంట్రోల్ సిస్టమ్ అనేది ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది లెస్ సెన్సిటివ్ టు క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా నేను. లెస్ సెన్సిటివ్ టు దేనికప్ప, ఫార్వర్డ్ పాత్ గెయిన్ పారామీటర్. అదేంటిది, G(S). మోర్ సెన్సిటివ్ టు ఏంటిది, ఫీడ్బ్యాక్ పాత్ పారామీటర్. ఏంటిది, అది H(S). నెక్స్ట్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తీసుకుంటే సెన్సిటివిటీ అనేది ఉండేది ఒకటే పారామీటర్, అదేంటిది, G(S). మోర్ సెన్సిటివ్ టు
ఫార్వర్డ్ పాత్ గెయిన్ పారామీటర్ g of s. సో ఇక్కడ ఇంకొకటి మాట్లాడాల్సింది ఏంటిదిరా నేనంటే, ఇప్పుడు ఈ విధంగా మనకు ఒక కంట్రోల్ సిస్టమ్ ఉందనుకోండి. ఇప్పుడు మనం ఇంతవరకు దేని గురించి మాట్లాడుకున్నాం? ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ పారామీటర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఎక్స్టర్నల్ పారామీటర్స్ వల్ల సెన్సిటివిటీ అంటే ఒక గుడ్ కంట్రోల్ సిస్టమ్కి నీకు ఎక్స్టర్నల్ పారామీటర్స్ వల్ల సెన్సిటివిటీ ఎఫెక్ట్ అనేది ఎట్లుండాలి? మినిమం ఉండాలి. అట్లా కాకుండా ఒక కంట్రోల్ సిస్టమ్ అనేది మోస్ట్ ఎఫిషియెంట్ కంట్రోల్ సిస్టమ్ ఎప్పుడైతుందిరా అంటే ఇన్పుట్ వల్ల దాని సెన్సిటివిటీ అనేది హై ఉన్నప్పుడు ఆ కంట్రోల్ సిస్టమ్ అనేది మోస్ట్ ఎఫిషియెంట్ కంట్రోల్ సిస్టమ్. ఎందుకురా అంటే ఇప్పుడు నువ్వు ఇన్పుట్ ఇయ్యగానే ఆ కంట్రోల్ సిస్టమ్ సెన్సిటివ్ అయిందనుకోండి, అవుట్పుట్ కూడా అట్లనే జనరేట్ అయిపోతుంది. సో ఇన్పుట్కి ఎట్లా ఉండాలి సెన్సిటివిటీ అనేది? సెన్సిటివిటీ మస్ట్ బి మోర్ ఫర్ ఇన్పుట్ ఇన్ ఆర్డర్ టు అదే ఏంటిదిరా ఇప్పుడు ఇంగ్లీష్ నేను మళ్ళీ రాయాలి కదా. ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ గుడ్ కంట్రోల్ సిస్టమ్ అంటే స్టేబుల్ కంట్రోల్ సిస్టమ్. సో సెన్సిటివిటీ అనేది ఇన్పుట్కి ఎట్లుండాలి? ఇన్పుట్కి హై ఉండాలి సెన్సిటివిటీ అనేది. అదే ఎక్స్టర్నల్ పారామీటర్స్కి ఎట్లుండాలి? తక్కువగా ఉండాలి. సో అప్పుడే ఏమవుతుంది? స్టేబుల్ కంట్రోల్ సిస్టమ్ అవుతుంది. సో మీకు సెన్సిటివిటీ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటా, మొత్తం సెన్సిటివిటీ కాన్సెప్ట్ మీద. సో ఇప్పుడు ఏం చేస్తాం రా అంటే ఒక్క క్వశ్చన్ మాట్లాడుకుని వీడియో క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూడండి. సో థియరిటికల్ క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఇది చూడండి, ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ ఆర్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ అనేసి ఆప్షన్స్ ఇచ్చిండు. ఏమి ఇచ్చినాడు? ఇన్సెన్సిటివ్ టు బోత్ ఫార్వర్డ్ పాత్ అండ్ ఫీడ్బ్యాక్ పాత్ పారామీటర్ చేంజెస్. ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ అంటానే దాని మీనింగ్ ఏంటిది? క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. సో క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఇన్సెన్సిటివ్ ఆ ఫీడ్బ్యాక్ పాత్ కి. ఫీడ్బ్యాక్ పాత్ అంటే ఏంటిది? హెచ్ఆఫ్ఎస్ కి మోర్ సెన్సిటివ్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ చూడండి, లెస్ సెన్సిటివ్ టు ఫీడ్బ్యాక్ పాత్ పారామీటర్ చేంజెస్. సో ఇది కూడా రాంగ్. మోర్ సెన్సిటివ్ కదా ఫీడ్బ్యాక్ పాత్ పారామీటర్. నెక్స్ట్ ఇంకా చూడాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లెస్ సెన్సిటివ్ టు ఫార్వర్డ్ పాత్ పారామీటర్ చేంజెస్ జిఆఫ్ఎస్ దాన్ ఫీడ్బ్యాక్ పాత్ పారామీటర్ చేంజెస్. అంతే కదా, జిఆఫ్ఎస్ కి లెస్ సెన్సిటివ్ దాన్ హెచ్ఆఫ్ఎస్. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఈక్వల్లీ సెన్సిటివ్ టు ఫార్వర్డ్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ పాత్ పారామీటర్ చేంజెస్. ఆబ్వియస్లీ తప్పు. సో ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. మీకు కాన్సెప్ట్ అయితే మొత్తం క్లారిటీ ఉంటే ఇట్లా థియరిటికల్ క్వశ్చన్స్ ఇచ్చినా మీరేం ప్రాబ్లం లేకుండా చేసేయచ్చు. సో ఇట్ విల్ నాట్ కన్జ్యూమ్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. సో ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా, అర్థమైంది అనుకుంటా. సో అర్థమైతే వీడియో మీకు పక్కా షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో. అట్లనే లైక్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటిదిరా అంటే ప్లానింగ్ మీద వీడియో చేస్తా అన్న, నేను మర్చిపోకుండా చేస్తాను. మీకు నేను యాక్చువల్గా ఇవాళే చేయాల్సిన వీడియో, కానీ ఇంకా ఈ కంట్రోల్ సిస్టమ్ కూడా లేట్ అయిపోయింది. నిన్న మొన్న వీడియో చేయలేకపోయినా అంటే కొన్ని వర్క్స్ వల్ల. సో నేను ఏం చేస్తానంటే మ్యాక్సిమం రేపు పెట్టేస్తాపా, రేపు కుదరకుంటే ఎల్లుండి పక్కా. సో ప్లానింగ్ వీడియో చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు చూడండి అండ్ మ్యాక్సిమం షేర్ చేసుకోండి. ఓకేనా? ఓకే దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ద నెక్స్ట్ వీడియో.